ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి మంత్రి సీతక్క ఏరియా ఆసుపత్రిలో ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. గోవిందరావుపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్మాణ్ సంస్థ ద్వారా ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. అధికారులు మంచి పనులతో పనిచేస్తే ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలని సూచించారు. ఇప్పుడు అందుకనే ఫస్ట్ ఈ గ్రామాన్ని దత్తత ఇచ్చి గవర్నమెంటే కాకుండా వీళ్ళ ద్వారా మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటి పాదయాత్ర గుర్తు పెట్టుకునే ఈ రోజు ఈ గ్రామాన్ని ఆ రోజు మీరు అందరూ కూడా నాకు తోడుగా ఉండి ఆ గుట్ట ఎక్కించేదానికా కూడా అందరూ ఒక కుటుంబ సభ్యురాలాగా పంపించినటువంటి రోజు బాగా గుర్తుంది. అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నా, ఇంకా గెలవలేదు, ఎప్పుడు ఇంకా ఎమ్మెల్యే కూడా కాలేదు, ఓడిపోయి ఉన్నప్పటికీ. అప్పుడు ఈ ప్రాంత సమస్యల మీద గోదావరి జిల్లాల కోసం పాదయాత్ర చేసి అప్పటికి 500 కిలోమీటర్ల దాకా చేస్తూ అన్ని ఎక్కడ తుపాకులగూడెం దగ్గర దేవాదుల దగ్గర స్టార్ట్ చేసి మరి కన్నాయగూడెం, మంగపేట, ఏటునాగారం, మంగపేట, తాడువాయి, సమ్ముఖ సార్లమ్మ నుంచి ఇట్లా వచ్చి ఇట్లా నుంచి ఇట్లా వెళ్ళి మళ్ళా మల్లంపల్లి అట్నుంచి మళ్ళీ ములుగులోకి వచ్చి పెద్ద మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత గెలిచినప్పటికీ 2 సార్లు ప్రతిపక్షంలో ఉండడంతో అనుకున్న స్థాయిలో పనులు చేయలేకపోయినాం.